తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు ఖాయమేనా లేక ఈ అరెస్టుల పరంపర ఆగినట్లేనా? విషయం ఏంటి అంటే, కొడాలి నాని గత ప్రభుత్వ హయాంలో మామూలుగా కాదు, చాలా విడిగా మాట్లాడేవాళ్ళు. ఆయన మంత్రి ఎమ్మెల్యేనా ఇవన్నీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక ఆ మాటకి అదుపు ఉండేది కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎత్తు, రాజకీయాలు ఈయన రాకముందు ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది. ప్రధానంగా ఈయన మంత్రిగా ఉన్న సమయంలో ఇక చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారినైనా, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు గట్టిగా కాదు కానీ బాబు గారిని, లోకేష్ గారిని మాత్రం గట్టిగా టార్గెట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ అంశం ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, మామూలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అంటే ప్రభుత్వం మారగానే ఫస్ట్ అరెస్ట్ కాబోయేది కొడాలి నానియే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఖాయం అనుకున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటి అని అంటే, లోకేష్ గారు యువగళం యాత్ర సందర్భంగా ఇదే కొడాలి నానిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. మొదటి వ్యక్తి సన్న బియ్యం సన్నాసి. ప్యాకాట క్లబ్లు, గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్న బియ్యం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. విన్నారు కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ వేళలో, ఆ గోలలో ఆ విషయం, ఆ డైలాగ్ ఎప్పుడైతే కొట్టారో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. సో అటువంటిది వల్లభనేని వంశీ అనే వ్యక్తి తర్వాత ముందు కొడాలి నాని అని చెప్పేసి ప్రధానంగా కూర్చున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా ఎప్పుడైతే ఇక సీట్లన్నీ కూడా పక్కాగా కూటమి ఖాయమే అని చెప్పేసి ఈ సాయంత్రం పూట, అంటే మధ్యాహ్నం 2-2:30 తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆయన ఇంటి పైకి కూడా వెళ్ళేసి బయటికి రారా అది ఇదని గోలగోలు చేశారు. సో ఇంకేముందిలే అని అనుకున్నారు. సరే, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలియదేం కాదు. అయితే విచిత్రమైన విషయం ఏంటి అంటే, కొడాలి నాని వల్ల వల్లభనేని వంశీ బలైపోయాడు. వల్లభనేని వంశీని ఉద్దేశించి ఆయన ఏమన్నాడు, ఎవరిని టచ్ చేస్తారో రండి, అది ఇది ఎవరిని టచ్ చేస్తారో దమ్ముందా, ఆ బుక్ తీసి ఆడన్న పెట్టుకో, రెడ్ బుక్ లేదు, అది లేదు, ఇది లేదని కూడా అప్పుడు కూడా కొంచెం దారుణంగానే మాట్లాడాడు. తీరా కట్ చేస్తే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు కొడాలి నాని రాలా. కేవలం ఆ ములాఖాత్ సందర్భంగా అక్కడికి మాత్రమే వెళ్ళాడు. కానీ ఎవరిని టచ్ చేస్తావో టచ్ చేయన్న కొడాలి నాని అయితే మాత్రం వంశీని మరి అరెస్ట్ చేసేటప్పుడు ఏమి బయటికి రాలా. ఇది ఒక ఎత్తు. సో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు. దాని తర్వాత ఏంటి అంటే, ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్ హాస్పిటల్, అక్కడి నుంచి మళ్ళీ ముంబై హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇక ట్రీట్మెంట్ జరగడం ఇదంతా అయిపోయింది. సో అప్పుడు ఏదో ఆవేశంలో నారా లోకేష్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు ఒకటి. ఇప్పుడు వాళ్ళకి రాష్ట్రమే ముఖ్యం. ఓ ప్రక్కన చూస్తే పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, మరో ప్రక్కన ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు కావచ్చు. సో ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళు కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకొని, వీళ్ళని టార్గెట్ చేసుకొని ఏదో చేద్దాము అనుకునే ఆలోచన కూడా లేదేమో దాదాపుగా. ఎందుకంటే ప్రతిదానికి కూడా వీళ్ళు కావాల్సింది ఏంటి, ముందు మనం పెట్టుబడిదారులు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, సో ప్రధానంగా యువతకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశం పైనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇక్కడ నేను ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించానంటే, ఇటీవల 1.5 month బ్యాక్ అనుకుంటా ఆయనకి నోటీసులు జారీ చేశారు. అంజనా ప్రియ అని విశాఖపట్నానికి సంబంధించిన ఓ యువతి, చంద్రబాబు నాయుడు గారు నన్ను కుటుంబ సభ్యుల్ని కించపరిచారు అంటూ 2024 ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటీసులు ఇటీవల జారీ చేశారు. సో ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేశారో అనో, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టారో అనో అరెస్టులు చేస్తే కేసులు అయితే నిలబడవు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇటీవల ఒక అరెస్టు కూడా జరిగింది. అతను తాడేపల్లి సంబంధించిన ఒక వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరో రెడ్డి, ఏ రెడ్డి, సురేవర్ రెడ్డి, ఏదో రెడ్డి,
సరే ఎవరో అతను ఒక ఫేక్ పోస్ట్ పెట్టేశాడు. మామూలుగా కదా ఆ ఫేక్ పోస్టులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా అసభ్యకరంగా పెట్టాడు. సో అటువంటి ఆయన ఆ పోస్టులు పెడితే ఆ పోస్టులకు సంబంధించిన దాంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా బెయిల్ వస్తుందిగా. సో బెయిల్ రాకుండా ఉండడం కోసం ఆయన పైన ఏదో డ్రగ్ ఇచ్చేస్తున్నాడని చెప్పేసి ఒక కేసు బనాయించేశారు. సో దానివల్ల ఎందుకు ఇక్కడ జరిగింది అంటే అధికార పార్టీ వాళ్ళ ఒత్తిళ్ళు వల్ల ఏదో కానీ మొత్తానికి ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేశారు. తీరా కట్ చేస్తే తన భార్య కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది దీనికి పైన. సో కోర్టుకు వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన అంశాలు ఏంటి అంటే ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఏంటి, ఎఫ్ఐఆర్ కాపీ ఏ సమయానికి ఉంది, ఈవిడ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, మొత్తం చూస్తే టాలీ కాల. ఈవిడ 7:30కే కంప్లైంట్ ఇచ్చింది, అక్కడ ఎఫ్ఐఆర్ 8:30కి నమోదయ్యి ఉంది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? 8:30కి ఎఫ్ఐఆర్ నమోదైందంటే ఈవెన్ 9:30కో 10:30కో ఉండాలి. 7:30కి ఎలా వచ్చారు అంటే పోలీసులు ఇక్కడ ఏదో గేమ్ ఆడారు అని చెప్పేసి కోర్టు బలంగా నమ్మటం బట్టి ఈవిడు సిబిఐకి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి కోర్టు రిఫర్ చేసింది. కోర్టు రిఫర్ చేస్తే ఏం జరిగింది, సరే ఓ పని చేద్దామని చెప్పేసి మరి 15 రోజుల్లోపు మొత్తానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అయితే సిబిఐకి కోర్టు చెప్పడం, ఆదేశాలు జారీ చేయటం, మరలా రేపు అక్టోబర్ 13న దీనికి సంబంధించి విచారణ జరుపుతామని చెప్పేసి అన్నారు. సో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎక్కడ నిలబడో, చేసిన కామెంట్స్ కూడా పెద్దగా పరిగణలోకి తీసుకునే పరిస్థితులు అయితే కనపడవు. కానీ ఏవైనా అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు ఉంటే ఇదే కొడాలి నాని పైన ఖచ్చితంగా తెరపైకి వస్తాయి. కానీ ఇప్పుడు వీళ్ళేదో రివెంజ్ పాలిటిక్స్, వెండెట్ట పాలిటిక్స్ చేద్దామనే తరహాలో మాత్రం కూటమిలోని నాయకులు లేరు. ఇది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. లేదంటే కొడాలి నాని మాట్లాడిన మాటలు ఎట్లాంటి మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమన్నాడు, మీరు గెలుస్తారా అంటే ఆయన భాష పదజాలం వేరుగా ఉంటుంది కదా, మీరు గెలుస్తారా, గెలిస్తే జీవితాంతం బూట్లు దుడుస్తా కూర్చుంటానని చెప్పేసి అన్నారు. అదే కదా ఇటీవల కాలంలో గుడివాడలో ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి. చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తున్నాడు. ఆయన అన్నమాట ఇంక వేరే వాళ్ళు అన్నది మాట కాదు. ఆయన ఆ సమయంలో ఇక అధికారం ఉంది కదా ఇష్టం రీతిగా మాట్లాడారు. గతంలో ఎప్పుడు మాట్లాడాలి మరలా. కానీ ఈ వైసీపీలోకి వచ్చినప్పుడే ఆ రకంగా మాట్లాడుతాం. చివరికి మంత్రి అయిన తర్వాత ఇంకా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఆ సమయంలో అయితే ఇక దారుణంగా మాట్లాడతాం. ఇక ఒకనొక సందర్భంలో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా పొగోడు ఏది అని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను ఎందుకంటాను, చిరంజీవి గారి సంగతి నాకు తెలియదు, ఆయన కెపాసిటీ నాకు తెలియదు, ఆయన గురించి ఎందుకంటున్నాడు. సో ఇట్లా వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా ఎటు పడితే అటు తిప్పేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు అదే చిరంజీవి మంచోడు అయిపోయాడు, ఇదే చిరంజీవి అప్పుడు పొగోడిలాగానే మాట్లాడారు వీళ్ళు. సో ఇలా ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఇదే వైసీపీ వాళ్ళు అయితే అధికారంలో ఉంటే ఊరుకునేవాళ్ళ. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ దానికి కూడా ఏంటి, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా హేళనలు, ఎటకారాలు మామూలుగా కాదు. ఒక్కొక్క స్టైల్లో ఎంజాయ్ చేశారనుకో. ఏంటి రంభా ఓరస్లు కొడతాయా అని చెప్పేసి అన్నారు, దోమలు కొడతాయి అది ఇది అని చెప్పేసి అంటే కూడా అటువంటి హేళనలు. సో అటన్నిటిని దిగమింగుకొని అక్కడ నిలబడి మొత్తానికి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వానికి అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కసిగా పనిచేశారు. అలాగే తటస్థులందరూ కూడా గట్టిగా కూటమి వైపే నిలబడ్డారు. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి గాడిలో పడాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం మీరు ఎట్లాగా అభివృద్ధి చేస్తారో ఆ చేసేది చేయండి, దాంతోపాటు ఈ కూడా చేయండి అని చెప్పేసి వాళ్ళు కొంత అసంతృప్తిని అయితే వ్యక్తపరుస్తున్నారు. నేను తాజాగా ఒక 2-3 కూడా నాతో వాళ్ళ యొక్క అభిప్రాయాలు పంచుకున్నారనమాట. ఏమిటి అంటే ఇదిగో ఏదో జరుగుద్ది అనుకుని అప్పుడు ఆ సమయంలో విర్రవీగిన వాళ్ళనే ఖచ్చితంగా నోరు ముప్పియాల్సిన బాధ్యత ఉంది కదా, కానీ వీళ్ళు ఏమి చేయట్లేదు, చేయలేరు కూడా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మామూలుగా కాదు, అసలు ఒక నోటీసు ఉండదు, ఒక ఇది ఉండదు, ఒక కనికరం ఉండదు, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపల చేస్తాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం రఘురామకృష్ణరాజుని ఆ రకంగా తీసుకెళ్ళిందే కదా. ఇలా అనేక రకాలైన ఎగ్జాంపుల్స్ ఆ డిస్కషన్స్లో వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే దీని అందరిలో ఫస్ట్ టీడీపీ వాళ్ళు కోరుకున్నది ఎవరు అంటే కొడాలని. అఫ్కోర్స్ వాళ్ళు కోరుకోవచ్చులే, కానీ దానికి సంబంధించి ఇంచైతే ముందుకు వెళ్ళాల. సో కేసులు అయితే ఉన్నాయి, ఆయన పైన కేసులు ఏమి లేకుండా క్లీన్ చిట్తో ఏమైనా ఉన్నారా, పోనీ కావాలని కేసులు పెట్టారు, ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదా అంటారంటే మరి ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇదే గుడివాడలో క్యాసినో ఎలా నిర్వహించారు? అసలు ఎప్పుడైనా ఉందా ఏపీలో క్యాసినో అంటే? ఆ క్యాసినో గుడివాడలో నిర్వహించిన దానికి నాకేం తెలీదు అని చెప్పేసి కొడాలని అప్పుడు నేనేదో హాస్పిటల్లో ఉన్నాను, హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నా కోవిడ్ సిమ్టమ్స్ కనపడిని అది ఇది అని ఏదో చెప్పుకొచ్చారు. మరి అటువంటిది 2022 సంక్రాంతి జరిగింది ఇది. సో అదే ఒక కేసు లేదా? అలా చాలా ఉన్నాయి. కానీ
కూటమి ప్రభుత్వం ఆ తరహాలో మాత్రం ఏం ఆలోచించట్లేదు అని చెప్పేసి అయితే కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది. సో ఎనీహౌ రాష్ట్రం బాగుపడితే అంతకంటే కావాల్సింది ఏముంది. మరి చూద్దాం, కొడాలి నాని కేసులు లేకపోతే ఇంకా రోజా, ఇంకా అంబటి రాంబాబు వీళ్ళపైన కొన్ని కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసులు ఉన్నాయి అంటున్నారు, కానీ అవి ఏమి ముందుకు వచ్చేటట్టు ఏం కనపడతలేదు. కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.